నమస్తే. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట 2026 సంవత్సరం మార్చ్ కల్లా కంప్లీట్‌గా నక్సలైట్‌లే లేని భారతదేశంగా చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కర్రెగుట్టలో అంటే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ బార్డర్ అయిన కర్రెగుట్టలో కంప్లీట్‌గా గూడా పోలీస్ బలగాలు 25,000కి పైగా పోలీస్ బలగాలు ప్లస్ అలాగే పెద్ద పెద్ద వాహనాలు అండ్ డ్రోన్‌లతో సహా కంప్లీట్ ఆ కొండలు మొత్తం కూడా చుట్టుముట్టుతున్న పరిస్థితి. సో ప్రధానంగా చూసుకుంటే అక్కడ 1000 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎలాగైనా సరే పట్టుకోవాలనే ధీమాతోటే, పట్టుకోవాలనే కోణంలోనే కంప్లీట్‌గా కూడా ఈ పోలీస్ బలగాలన్నీ కూడా మోహరించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో సో ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పౌర హక్కుల సంఘాల నాయకులు కావచ్చు, లేకుంటే మన గాదెన్నయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇటు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తా ఉన్నారు. వాళ్ళ నుంచి కూడా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయాలి అని చెప్పి కూడా వినతి చేస్తా ఉన్న పరిస్థితి. సో మాట్లాడదాం, మనతో పాటు గాదెన్నయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే అన్న. నమస్తే. చెప్పండి, ఇట్లా నిన్న మీరు సీతక్కని కలిసిరు, మరి కొంతమంది రాజకీయ నాయకులను కలిసిరు. సో కర్రెగుట్ట పైన ఏమన్నారు, ఎట్లా స్పందించారు వాళ్ళు? అంటే ఇప్పుడు ఏదైతే ఛత్తీస్గఢ్లో కానీ లేకపోతే దండకారణ్య ప్రాంతంగా చెప్పబడే 5వ షెడ్యూల్ భూభాగం ఏదైతే ఉందో 10 రాష్ట్రాల్లో 5వ షెడ్యూల్ భూభాగం ఉంది. ఈ 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి దండకారణ్యంగా చెప్పబడే ఆదివాసీ అంటే మూలవాసులు ఎవరైతే ఉన్నారో ఈ దేశ సంపద కాపాడిన వాళ్ళు ఇవాళ ఒక యుద్ధ వాతావరణంలో ఉన్నారు. అశాంతితో కూడిన జీవన విధానం ఉంది. వాళ్ళు కనీసం తినడానికి తిండి లేకున్నా, లేకపోతే వాళ్ళ కనీస సౌకర్యాలు లేకున్నా ఇన్ని రోజులు వాళ్ళు బతకగలిగింది. కానీ ఇప్పుడు ఈ సైనిక బలగాల మోహరింపు వల్ల, యుద్ధ వాతావరణం వల్ల వాళ్ళ కంటికి నిద్ర లేకుండా అయిపోతున్నది, పంటి కింద మెతుకు లేకుండా అయిపోతున్నది, పౌర స్వేచ్ఛ లేకుండా అయిపోతున్నది. వాళ్ళ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంపద పైన కూడా వాళ్ళకి హక్కు లేకుండా అయిపోతున్నది అనేది ఒక దీనమైన పరిస్థితులలో ఇవాళ వాళ్ళు భారత సమాజాన్ని, భారత ప్రజల్ని, భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు వేడుకుంటా ఉన్నారు, అడుగుతా ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. మమ్మల్ని కాపాడండి, ఓ భారత రాజ్యాంగమా నువ్వెక్కడున్నావు, ఓ భారత ప్రజాస్వామ్యమా నువ్వేం చేస్తున్నావని అడుగుతున్న ప్రశ్నల నేపథ్యంలోనే భారతదేశంలో ఉన్నటువంటి హక్కుల సంఘాలు కావచ్చు, మానవతావాదులు కావచ్చు, లేకపోతే మానవీయ కోణంలో ఆలోచించే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇవాళ ఆ దండకారణ్య ప్రాంతంలో ఉన్న యుద్ధ వాతావరణ నివారణకి, శాంతి నెలకొల్పడానికి చేసే ఒక ప్రయత్నంలో భాగంగానే మేమందరం మాట్లాడుతున్నాం. అయితే దానికి అనుకూలంగా రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క స్వప్రయోజనాలు ఉంటాయి, లేకపోతే వాళ్ళకున్న కమిట్మెంట్ వల్ల కావచ్చు, వాళ్ళకున్న రాజకీయ కోణంలో వాళ్ళందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. నాకు తెలిసినంత వరకు దేశంలో ఉన్న అమిత్ షా, మోడీలు ఇంకా ఒకరిద్దరు తప్ప ఈవెన్ బీజేపీలో ఉన్నటువంటి ఆదివాసీ ఎంపీలు కూడా, ఎమ్మెల్యేలు కూడా ఈ ఈ మారణకాండం చూసిన తర్వాత వాళ్ళు కూడా అసలు మాట్లాడలేని పరిస్థితులలో హృదయ విదారకంగా ఉంటా ఉన్నారు. ఇంత ఘోరం జరుగుతున్నదా, ఇంత అన్యాయం జరుగుతున్నదా, మా జాతి హరణాన్ని, మా జాతి నాశనం చేసే కుట్ర జరుగుతున్నదా అనే పద్ధతిలో అందరు కూడా ఇవాళ ఆలోచిస్తున్న నేపథ్యంలోనే మేము కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరినీ కలవడం, మాట్లాడడము, వాళ్ళతో చర్చించడము, ఒక ఆదివాసీలని కాపాడే ఒక బాధ్యతగా మేమందరం కూడా చేసే ప్రయత్నంలో భాగంగా మేము అందరం కలుస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఈవెన్ బీజేపీలో ఉన్న ఆదివాసీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ, ఇంకా దేశంలో ఉన్న ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇంకా ఇండియా కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు కూడా ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నది. ఎవ్వరు మాట్లాడినా కానీ ఈ సమస్యకి పరిష్కారం చర్చలే, ఈ సమస్యకి ముగింపు చర్చలే. కానీ చర్చలకు మేము సిద్ధం అని చెప్పేసి మూడు సార్లు కూడా లేఖలు చేశారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఎలాగైనా సరే కంప్లీట్ గా వీళ్ళని అంతం చేయాలనే కోణంలో ఉందనుకోవచ్చా మనం? అంటే ఇక వాళ్ళు అమిత్ షా మోడీలే మొత్తం, బీజేపీ కాదు, అమిత్ షా మోడీలే మొత్తం ప్రభుత్వం కాదు కదా. ప్రభుత్వం అంటే కనుక అది ఒక రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన పాలన చేయడానికి ఏర్పాటు గావించబడినటువంటి ఒక కూర్పది, ఒక క్యాబినెట్ కూర్పది. కాబట్టి ఒకరిద్దరు ఆలోచనలే మొత్తం ప్రభుత్వ ఆలోచనలు ఇప్పటికిప్పుడు చెప్పలేము. అయితే అనేక వైపుల నుంచి, మీడియా నుంచి వచ్చే ఒత్తిడి కావచ్చు, న్యాయ వ్యవస్థ నుంచి ఒత్తిడి కావచ్చు, ప్రజల నుంచి ఒత్తిడి కావచ్చు, ఈవెన్ బీజేపీలో ఉన్న ఆదివాసీల నుంచి, గిరిజనుల నుంచి వచ్చే ఒత్తిడి కావచ్చు. చూద్దాం, కొద్ది రోజులు అయితే కనుక వాళ్ళు సరే అమిత్ షా ప్రకటనలు కావచ్చు, లేకపోతే
ప్రధానమంత్రి మోడీ గారి ప్రకటనలు కానీ అట్లా ఉమ్, ఉమ్, చూడడానికి అట్లే కనపడుతున్నాయి. ఉమ్. వాళ్ళు ఈ సమస్య పరిష్కారము గన్ననే అనుకుంటున్నారు, అవును. తూటానే అనుకుంటున్నారు, సైనిక బలగాలే అనుకుంటున్నాయి. ఉమ్. ఇప్పటికైతే అట్లా కనపడుతున్నది. కానీ మన ప్రజాస్వామ్య దేశంలో మనం ఇప్పటివరకు కాల్పుల విరమణ ప్రకటించి చర్చలు చేసినటువంటి సందర్భాలు, సంఘటనలు కొన్ని వందల సంఘటనలు మనం చూసినాం. ఉన్నాయి. అవును, చూసినాం. అసలు ఈ దేశ భూభాగంలో మేము ఉండము, ఈ దేశ రాజ్యాంగాన్ని ఒప్పుకోము, ఈ ఉమ్, దేశ ప్రధానమంత్రిని ఒప్పుకోము, ఈ దేశ రాష్ట్రపతిని ఒప్పుకోము ఆ, అని అన్నటువంటి నాగా రాష్ట్రానికి సంబంధించిన, లేకపోతే మణిపూర్కి సంబంధించిన, అరుణాచల్ సంబంధించిన ఆ రాష్ట్ర ఆ, ఉద్యమకారులతోటి కూడా, పోరాటాలు చేసిన సంస్థలతోటి కూడా ఆ, కాల్పుల విరమణ పాటించిన సందర్భాలు ఉన్నాయి. ఉన్నాయి. అవును. అసలు ఈ దేశంలోనే ఈ దేశ ప్రధానమంత్రి మా ప్రధానమంత్రి కాదు ఉమ్, అన్నటువంటి వాళ్ళతోటి కూడా కాల్పుల విరమణ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్. మరి ఈ దేశంలో మేము భాగస్థులము, ఈ దేశ పౌరులము, ఈ దేశ భరతమాత బిడ్డలము అని చెప్తున్నటువంటి ఆదివాసీలతోటి చర్చలు చేయడానికి సమస్య ఏమున్నది అక్కడ? కాబట్టి ఇప్పుడు వీళ్ళేదో అనవసరంగా వీళ్ళు అటువంటి ఆలోచన పోకుండా తక్షణమే వీళ్ళు గనక కాల్పుల విరమణ ప్రకటిస్తే మేము అనుకోవడం 80% సమస్య పరిష్కారం జరుగుతుంది. ఫస్ట్ కాల్పుల విరమణ ప్రకటించు. ఇప్పుడు వాళ్ళు దాదాపుగా కాల్పుల విరమణ ప్రకటించినప్పటి నుంచి నెల రోజులు దాటిపోయింది. ఇప్పటి వరకు ఒక్క తూటా పేరలేదు, ఒక ల్యాండ్ మైన్ పేరలేదు, లేకపోతే వాళ్ళ వైపు నుంచి ఎక్కడ కూడా హింసాత్మక చర్యలు ఎక్కడా జరగలేదనేది మీడియానే చెప్తా ఉన్నది, పోలీస్ బలగాలు చెప్తా ఉన్నాయి. ఈవెన్ ప్రభుత్వం కూడా వాళ్ళు కాల్చిండ్రు, వాళ్ళు బాంబులు పేల్చిండ్రు, ల్యాండ్ మైన్స్ పేల్చిండ్రు, ఇట్లా చేసినని ప్రభుత్వం కూడా చెప్తలేదు. అంటే అర్థం ఏంటిది? వాళ్ళు చేసిన ప్రకటన మీద వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఉన్నప్పుడు మరి ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటిది? కాల్పుల విరమణ ప్రకటిస్తే ఇప్పుడు 1 నెల ప్రకటిస్తావు, 2 నెలలు ప్రకటిస్తావు, 6 నెలలు ప్రకటిస్తావు, వచ్చే నష్టం ఏంటిది? ఏమైనా నష్టం ఉన్నదా? ఏమైనా వాళ్ళు ఏమన్నా దేశ సరిహద్దులు దాటిపోతారా, లేకపోతే రాష్ట్ర సరిహద్దులు దాటిపోతారా, లేకపోతే వాళ్ళు భూమిలో ఏమన్నా తవ్వుకొని ఎక్కడికైనా పోయి కనపడకుండా పోయే పరిస్థితి ఉందా? భారత సైనిక బలగాల ముందు మీరే అంటున్నారు, భారత సైనిక బలగాల ముందు ఎవడైనా తలొంచాల్సిందని వాళ్ళే అంటున్నారు కదా. అయినప్పుడు మీకు ఎందుకు ఇంత బాధ? మీకు వచ్చే నష్టం ఏంటిది? అయినా ఇవాళ ఏదైతే కాల్పుల విరమణ అనే అంశం వచ్చిందో, డైలాగ్ అనే అంశం వచ్చిందో, చర్చలు అనే అంశం వచ్చింది, ఇది ఈనాటిది కాదు. బీజేపీ 2022, 2023 ఎన్నికలు ఏదైతే నవంబర్లో అక్కడ ఎన్నికలు జరిగినాయి, నవంబర్ 7వ తారీఖు 17వ తారీఖు అక్కడ ఎన్నికలు జరగక ముందు ఆ ఎన్నికల ప్రాసెస్లో బీజేపీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పటికి అక్కడ క్యాంపులు పెడుతున్నారు కాబట్టి అక్కడ అనేక రకాలైనటువంటి కగారు పేరు ఏదైతే ఇప్పుడు కొత్తగా వినపడతా ఉందో అనేక రకాల పేర్లతో అప్పటికే అక్కడ ఆదివాసీల పైన హింస జరుగుతూ ఉన్నదో, బోటకం ఎన్కౌంటర్ జరుగుతూ ఉన్నదో, హత్యలు జరుగుతూ ఉన్నదో, ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోల్లో మా ప్రభుత్వం వస్తే మేము ఆదివాసీలతోటి, ఆదివాసీలకు అండగా ఉన్న మావోయిస్టులతోటి చర్చలు చేస్తామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టిండ్రు. ప్రధానమంత్రి గారు, అంటే ఇప్పుడు ప్రధానమంత్రి, అప్పుడు ప్రధానమంత్రి, అప్పుడు ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నప్పుడు ఇప్పటి హోంమంత్రి అమిత్ షా గారు, అప్పటి హోంమంత్రి అమిత్ షా గారే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నప్పుడు ఛత్తీస్గఢ్లో మా ప్రభుత్వం వస్తే మేము ఆదివాసీలతో చర్చిస్తాము, ఆదివాసీ నాయకులతో చర్చిస్తాము, ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టులతో చర్చిస్తామని బహిరంగ ప్రకటనలు చేసిండు. వేలాది ప్రజలు పాల్గొన్న సభలో చెప్పిండు. దానికి ఎంత స్పందన వచ్చిందంటే, ఇప్పుడు ఏదైతే బస్తర్ ప్రాంతంగా చెప్పబడే 6 జిల్లాలతో కూడినటువంటి బస్తర్ ప్రాంతం ఉందో, 5వ షెడ్యూల్ ప్రాంతం ఉందో ఛత్తీస్గఢ్లో, ఇప్పుడు నారాయణపూరు, బీజాపూరు, దంతెవాడ, కాంకేరు, సుకుమా, ఇట్లా ఏదైతే బస్తర్ జిల్లాలు అని చెప్పబడుతున్న దాంట్లో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. గతంలో ఈ 12 బీజేపీ ఒక్కరి దగ్గరే గెలిచింది.
వీళ్ళు కాల్పుల విరమణ మేము వస్తే వీళ్ళతో చర్చలు చర్చలు. చేస్తామని చెప్పిన తర్వాత ఉమ్. దాన్ని ఆదివాసీలు నమ్మడం వల్ల అయితేంది, లేకపోతే వాళ్ళకు ఒక ఆలోచన రావడం వల్ల అయితేంది, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ క్యాంపులు ఏర్పాటు చేసిన హింసాత్మక చర్యల వల్ల అయితేంది, అక్కడ ఉమ్. 12 ఉమ్. 8 బీజేపీ BJP గెలిచింది. ఎందుకు గెలిచింది, ఉమ్. ఎట్లా గెలిచింది ఉమ్. అంటే వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ చర్చల డైలాగు ఉమ్. ఏదైతే వాళ్ళు ప్రజల్లోకి తీసుకుపోగలిగిందో, ఆదివాసీలను నమ్మబలిగించగలిగిందో, దానివల్లనే ఫలితాలు వచ్చినాయి. కాబట్టి ఇవాళ నువ్వు ప్రజలకి ఒక విశ్వాసం కలిపేలాగా మేనిఫెస్టోలో పెట్టి, బహిరంగ ప్రకటనలు చేసి, ఉపన్యాసాలు ఇచ్చి, ఒక్కరు కాదు, ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి కానీ ఆయన ఆదివాసే. ఉమ్. ఆయన మాట్లాడిండు, అవును. నేను ఆదివాసీ బిడ్డను, నన్ను నమ్మండి ఉమ్. అని మాట్లాడిండు. మరి అట్లా మాట్లాడినటువంటి బీజేపీ నాయకులు మరి వాళ్ళ మాట మార్చి ఇంకా ఏవేవో మాట్లాడుతూ ఉంటే, ఇటువంటివి తుపాకీ ద్వారానో సైనిక బలగాల ద్వారానో మేము వాళ్ళని ఏదో చేస్తామని అంటే ఇది ప్రజాస్వామ్యం అవుతుందా, ఇది రాజ్యాంగం అవుతుందా? కాల్పుల విరమణ చేసి చర్చలు చేయడం అనేది భారత రాజ్యాంగ పరిధిలోనిదే, భారత రాజ్యాంగానికి ఏమీ అతీతమైంది కాదు. కాబట్టి మాలాంటి వాళ్ళం కానీ, భారతదేశంలో ఉన్న మానవతావాదులు, ప్రజాస్వామ్యవాదులు, సివిల్ రైట్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా చర్చలు చేయండి. బాబ్రీ మసీద్ సమస్య ఎట్లా పరిష్కారం అయింది, బాబ్రీ మసీద్ సమస్య ఎట్లా పరిష్కారం అయింది? భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేప్పుడు కూడా చర్చలు జరగలేదా? సంధి చర్చలు జరగలేదా? యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా చర్చలు జరగవా? చర్చలు జరుపుకోవడానికి ఏం ప్రాబ్లం? కేంద్రానికి జరుపుకోవచ్చు కదా, కేంద్రం కూర్చొని మాట్లాడితే అయిపోతుంది కదా. మరి ఎందుకంత వినిపించకుండా చేస్తుంది, అసలు ఎందుకని కనపడకుండా చేస్తుంది కేంద్రం? అదే ఇప్పుడు అందరు కూడా మేము అనుకోవడం ఏంటంటే, ఈ ప్రభుత్వము సైనిక బలగాలు చెప్పేది, సైనిక అధికారులు చెప్పే మాటలు ఏమన్నా నమ్మి మూర్ఖంగా ఏమన్నా పోతుందా అనే ఆలోచన, లేక అమిత్ షా మోడీ గారే ఈ నిర్ణయానికి వచ్చి ఇట్లా చేస్తున్నారు అనేది బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. మాకే అర్థమైతే లేదు అమిత్ షా మోడీ గారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని, పర్సనల్ గా తీసుకొని చేస్తున్నాడు అనేది. మనకి మనమేమో పార్టీలో లేము, లేకపోతే పార్టీ అంతర్గత విషయాలు తెలియదు. బీజేపీ నాయకులు మాట్లాడే దాని ప్రకారం కూడా మాకు కూడా అర్థమైతలేదు, మాకు కూడా అంతుపడతలేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నాను అంటున్నారు వాళ్ళు. కాబట్టి సరే, ఏది ఏమైనా బీజేపీలో ఉన్న ఆదివాసీలు, బీజేపీలో ఉన్న గిరిజనులు, బీజేపీలో ఉన్న దళితులు, బీజేపీలో ఉన్న ప్రజల పక్షాన వహించే వాళ్ళు ఎవరెవరైతున్నారో వాళ్ళందరూ ఇవాళ అమిత్ షా మోడీ గారిని కాల్పుల విరమణ చేసేటట్టుగా ప్రయత్నాలు చేయాలి. అంటే గతంలో చూసుకుంటే, గతంలో ఉన్నట్టు అంటే మావోయిస్టుల అప్పటి ఉనికి కానీ ఈ మధ్యలో చూసుకుంటే అంత లేదు. అయినప్పటికీ సడన్ గా ఇంత హార్ష్ డెసిషన్ తీసుకొని ఇట్లా ఈ విధంగా వీళ్ళపైన దండయాత్ర చేయడానికి గల కారణం ఏంటంటే, మెయిన్ గా చూసుకుంటే అడవిలో ఉన్న సంపదని అంతా తీసుకుపోయి అక్కడ పెద్దలకి పంచిపెట్టే ప్రయత్నమే జరుగుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. సో అది నిజమే అనుకోవచ్చు. ఇప్పుడు సంపద అనేది ఒక ప్రధాన అంశం. ఆదివాసీ సంఘాలు కానీ, షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ భూమి పైన కానీ, సంపద పైన కానీ షెడ్యూల్ 5 ప్రకారం, షెడ్యూల్ 5 ప్రకారము, లేకపోతే పేసా చట్టం ప్రకారము, లేకపోతే 120 చట్టం ప్రకారం అయితే వాళ్ళు కొన్ని హక్కులు వాళ్ళకు ఉన్నాయి. మేము కూడా ఏమంటున్నాం అంటే, మావోయిస్టులైతే ఛత్తీస్గఢ్ ఏర్పాటు లక్ష్యంగా ఉండొద్దు. ఏ లక్ష్యంగా ఉండాలి? మేము పేసా చట్టాన్ని అమలు చేస్తాము, షెడ్యూల్ 5లో ఉన్నటువంటి ఆర్టికల్ 244 లేకపోతే 244A ఆర్టికల్ చట్టాన్ని మేము అమలు చేస్తామని చెప్తే సమస్య లేదు. దాన్ని అమలు చేస్తే పేచే లేదు ఎవరికి. కాబట్టి భారత రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్ 5 అమలు చేయండి, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 244 అమలు చేయండి, 244A అమలు చేయండి, పేసా చట్టాన్ని అమలు చేయండి, 170 అమలు చేయండి. భారతదేశంలో ఉన్న 10 రాష్ట్రాల్లో ఉన్న షెడ్యూల్ 5 భూభాగం ఏదైతే ఉందో సుమారు 11 నుంచి అంటే 12 నుంచి 15% భూభాగము షెడ్యూల్ 5లో ఉంది. షెడ్యూల్ 6లో అంటే ఏదైతే ఈశాన్య భారతదేశంగా చెప్పబడే ఈ త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ఇవేవైతే ఉన్నాయో, హిమాచల్ మళ్ళా షెడ్యూల్ 5లోకి వస్తుంది.
గుజరాత్ షెడ్యూల్ 5లో వస్తుంది, రాజస్థాన్ షెడ్యూల్ 5లో వస్తుంది, మధ్యప్రదేశ్ కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇవన్నీ కూడా షెడ్యూల్ 5 భూభాగాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి. మొత్తం రాష్ట్రం అంతా షెడ్యూల్ 5లో ఉండదు, పార్షియల్గా కొంత భూభాగం షెడ్యూల్ 5లో ఉంది. పెసా చట్టం అదే చెప్తున్నది. కాబట్టి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పాలకులు దాన్ని అమలు చేయాలి కదా. దాన్ని అమలు చేయకపోతే ఎట్లా? మేము రాజ్యాంగాన్ని నమ్మాం, చట్టాలను నమ్మాం, ప్రజాస్వామ్యాన్ని మేము నమ్మమంటే ఇక ఎవడు చేసేది ఏం లేదు. ఏం చేస్తాం అప్పుడు? ఎవడేం చేస్తాడు? న్యాయస్థానాలు మాట్లాడాలి అప్పుడు, మీడియా మాట్లాడాలి అప్పుడు. ఇంకా ఉన్నది అదే కదా, ప్రజల్ని కాపాడడానికి ఉన్నవి న్యాయస్థానాలు, మీడియానే కదా. కాబట్టి ఇప్పటికైనా ఆ ఆలోచనతోటి ముందుకు వచ్చి ఇప్పుడు దీంట్లో ఎవడు గెలిచిండు ఎవడు ఓడిండు అనేది కాదు ఇక్కడ. కాల్పుల విరమణ చేస్తే మావోయిస్ట్ పార్టీ చెప్పినట్టు చేసినట్టు అవుతుంది, వాళ్ళు గెలిచినట్టు అవుతుందని అనుకోవద్దు. లేకపోతే కాల్పులకు పోయి ఇప్పుడు కాల్పులకు పోతారు, బలగాలే చెప్తున్నాయి, ఎక్కడ చూసినా ల్యాండ్ మైన్స్ ఉన్నాయి, లేకపోతే తీవ్ర అనేక వేల కొలది వాళ్ళు సొరంగాలు ఉన్నాయనో లేకపోతే బాంబులు పెట్టినో అంటున్నారు. మరి ఎవరు నష్టపోతారు? బలగాలే కదా నష్టపోతారు కదా. బలగాలు నష్టం చేయడం మరి భారత రాజ్యాంగం చెప్పిందా? భారత ప్రజాస్వామ్యం చెప్పిందా? భారత న్యాయ చట్టాలు చెప్పినాయా? కాదు కదా. అసలు ఇప్పుడు వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత వాళ్ళేదో ఆదివాసీ గూడాలో లేకుండా, గ్రామాల్లో లేకుండా వాళ్ళేదో తలదాచుకోవడానికి కొంత సమయం వాళ్ళు ఈ పరిణామం కొనసాగే కాలం అంతా ఎక్కడో పోయి ఉందామని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చుట్టుముట్టి, నిరాయుధులైనటువంటి వాళ్ళని చుట్టుముట్టి నేను చంపుతా అంటే ఎక్కడైనా ఉందా అసలు? మన దేశంలో మన రాజ్యాంగం చట్టాల ప్రకారము భయంకరమైనటువంటి క్రూర మృగాలను కూడా చెప్పడానికి వీల్లేదు. చట్టాలు అట్లా అనుమతి ఇవ్వలే. ఉరి శిక్ష ఇస్తామనుకున్నాడు, సరిదైనా సరే వాళ్ళు ఆపేస్తారు ఆ రోజు ఉరి శిక్ష వేయడానికి. అరే నిన్ను కరవడానికి వచ్చి కుక్కను కూడా నువ్వు చంపడానికి వీల్లేదు, పులిని చంపడానికి వీల్లేదు. మా మనుషులని ఎంత పెద్ద నేరాలు చేసిన వాళ్ళైనా, ఎన్ని కేసులున్న వాళ్ళైనా వాళ్ళని కూడా వాళ్ళ మీద ఉన్న కేసుల ఆధారంగా అరెస్ట్ చేయాలన్నప్పుడు వాళ్ళని బంధించాలని చెప్పారు. అని బంధించడానికి అనేక మార్గాలు పాటించాలన్నారు. అనేక రకాలైనటువంటి ప్రొసీజర్ మనకున్నది కదా. ఆ ప్రొసీజర్ మీరు ఫాలో కాండి. అవి కాకుండా మేము చంపుతాము, నరుకుతాము, అంతం చేస్తాము, ఇది అది మాట్లాడితే అసలు చాలా విచిత్రంగా ఉంది. నిన్న మేము టీవీలలో చూసినాము, సైనిక బలగాలు ఆ కర్రగుట్టల దగ్గర ఎక్కడో మరి ఆడపోయి భారత జెండాను పెట్టారు. అరే ఇదేం పద్ధతి? ఇప్పుడు భారత జెండాని మన భారత సరిహద్దుల్లో ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దులో, చైనా సరిహద్దులో, పాకిస్తాన్ సరిహద్దుల్లో పోయి అక్కడ మనం విజయం సాధించిన తర్వాత అక్కడ కాలు మోపిన తర్వాత ఈ భూభాగం మా భూభాగమే అని చూపించడానికి, తెలియజేయడానికి భారత జెండాని మనం బాస్తాం. అరే 70 సంవత్సరాలుగా మధ్య భారతదేశంలో ఉన్న ఈ భూభాగంలో ఉన్న ఛత్తీస్గఢ్, ఆ కర్రగుట్టల ప్రాంతము భారత భూభాగం లేదా ఎన్ని రోజుల నుంచి? ప్రపంచ దేశాలు, ప్రపంచ ప్రజలు సిగ్గుతో అవి చూసిన తర్వాత మరి ఏంది ఈ పరిస్థితి ఏందని అనుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. ఎక్కడ బాతాలా భారత జెండాని? భారత భూభాగాలు సరిహద్దుల వైపు ఆతాల. మన భూభాగాన్ని ఎవరైనా ఆక్రమించుకున్నప్పుడు మన భూభాగంలోకి వచ్చి వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ పోయి భారత జెండాని బాతాల. అట్లా కాకుండా వీళ్ళు ఇక్కడ చేయడం అనేది దేనికి నిదర్శనం? ఏమనుకుంటున్నారు అసలు? వాళ్ళు భారత పౌరులు కాదా? 70 సంవత్సరాలు కాదు, ఓటే లేదా? వాళ్ళు భరతమాత బిడ్డలు కాదా? మరి చెప్పండి, వీళ్ళు ఈ ఆదివాసీలు ఏదైతే 15 నుంచి 17% ఉన్నటువంటి ఆదివాసీలు భారతీయులు కాదని చెప్పండి, భరతమాత బిడ్డలు కాదని చెప్పండి, లేకపోతే వాళ్ళకి భారతదేశంలో ఉండే హక్కు లేదని చెప్పండి, అట్లనే చెప్పండి. ఈ దేశ సంపదని కాపాడిన మూలవాసులైన ఆదివాసీలు ఈ దేశానికి ఎంత త్యాగం చేసిండో మనం ఆలోచించాలి. ఆదివాసీల పోరాటాలు, హక్కుల ఉద్యమాలు, పోరాటాలు అనేవి మొదటిది కాదు. ఇలా మావోయిస్టులు లేకుండా చేస్తావు. మరి బిర్సా ముండా 200-300 సంవత్సరాలుగా
ఆదివాసీలు ఉద్యమాలు పోరాటాలు చేసినప్పుడు మనకు తెలిసిన చరిత్ర ప్రకారము బిర్సా ముండా నాయకత్వంలో పోరాటాలు ఉద్యమాలు చేసినప్పుడు కానీ, అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో పోరాటాలు ఉద్యమాలు చేసినప్పుడు కానీ, తెలంగాణలో ఆదిలాబాద్ మహారాష్ట్రలో పోరాటాలు ఉద్యమాలు చేసిన కొమరం భీం నాయకత్వంలో కానీ, ఇదే ఛత్తీస్గఢ్లో, ఇదే అబూజ్మల్లో, ఇదే మాల్లో గుండాదారు నాయకత్వంలో 1910లో జల్ జంగల్ జమీన్ ఉద్యమం పోరాటాలు చేసినప్పుడు కానీ, మరి అప్పుడు మావోయిస్టులు లేరు కదా, కమ్యూనిస్టులు లేరు కదా, మరి ఉద్యమాలు జరగలేదా, పోరాటాలు జరగలేదా? అంటే మావోయిస్టులు ఉంటేనే ఆదివాసులు ఉద్యమాలు చేసిండ్రా? కాదు కదా. చరిత్ర తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే, ఆదివాసీల హక్కుల సాధన, ఆదివాసీల మన భారత రాజ్యాంగంలో 12 షెడ్యూళ్లలో 2 షెడ్యూళ్ళు, 5-6 షెడ్యూళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టడానికి ప్రధాన కారణం అప్పటికే జరుగుతున్న ఉద్యమ పోరాటాల త్యాగాల మూలంగానే 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ పెట్టిండు. లేకపోతే 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ భారత రాజ్యాంగంలో ఉండేదే కాదు. సో ఇటు కర్రెగుట్టలో ప్రధానంగా మనం చూసుకుంటే అలా హిడ్మా సంబంధించి సో వాళ్ళ ఆ నాయకత్వం కావచ్చు, ఆ సంబంధించిన వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి చూస్తున్నారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఏందా హిడ్మా అంటే ఎవరు, అసలు ఎట్లుంటుంది, అదే కూడా ఒక తెగ అని చెప్పేసి కూడా వినిపిస్తుంది, అదొక స్పెషల్ తెగ అని చెప్పేసి, సో వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు అని చెప్పి ఈ విధంగా వార్తలు వస్తాయి. ఇంతవరకు వాస్తవం అంటారు. అంటే ఇప్పుడు మనకు చాలా మంది మనం చూస్తూ ఉంటాం, అనేక తెగలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టు 1910లో ఈ ఈ గుండాదారు నాయకత్వంలో జరిగినప్పుడు కూడా వారు కూడా అక్కడ ఈ మొత్తం ఆదివాసీల్లో ఉండేటువంటి ఒక రకంగా చెప్పాలంటే పౌరుషమైనటువంటి, లేకపోతే ఒక రకం న్యాయ పోరాటం చేసే దాంట్లో వాళ్ళు ముందున్నారు అనేది మనకు అందరికి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ హిడ్మానా, లేకపోతే దామోదర, లేకపోతే బసవరాజా, లేకపోతే చంద్రన్ననా, లేకపోతే సోనునా, ఇంకోరా చర్చ కాదు ఇక్కడ. ఇక్కడ చర్చ అంతా ఏంటంటే ఆదివాసీల భూభాగానికి సంబంధించిన 5వ షెడ్యూల్ చర్చ ఇక్కడ జరగాలి. ఆర్టికల్ 244 మీదే చర్చ జరగాలి. ఆర్టికల్ 244 ఏ మీదే చర్చ జరగాలి. దేశా చట్టం మీదే చర్చ జరగాలి. 170 మీదే చర్చ జరగాలి. దాన్ని విడదీసి ఆయుధాల మీద చర్చ చేయొద్దు. ప్రభుత్వం మేము ఆయుధాల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఆ నక్సలైట్ల పేర్లు చెప్పుకొని వాళ్ళనే టార్గెట్ గా తీసుకుంటుంది, ఆదివాసుల పేరు ఎక్కడ తీసుకొస్తలేదు. ఇది ఆయుధాల మీద చర్చ చేసినంత కాలం ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఆయుధాలు అనేవి అవి సమస్యల పరిష్కారానికి మూలం కాదు. ఆయుధాల ద్వారా సమస్యలు పరిష్కరించిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎక్కడైనా ఉందా? లేదు. మరి ఎక్కడైనా నిజంగానే అట్లా జరిగినాయి, అట్లా ఉన్నాయి అనుకుంటే అది వేరే విషయం. ఎక్కడా లేదు. ఏ ఉద్యమమైనా, ఏ పోరాటమైనా, ఏ భీకరమైన ప్రళయమైనా, సంక్షోభమైనా అంతిమంగా చర్చల ద్వారానే పరిష్కారం ముందు వైపు పోతుంది. కాబట్టి చర్చలు చేయండి, ఆదివాసీలతో చర్చలు చేయండి, ఆదివాసీలకు అండదండగా ఉన్నటువంటి మావోయిస్టులతో చర్చలు చేయండి. మావోయిస్టులే కాదు, ఇంకెవ్వరైనా సరే, ఎవ్వరున్నా వాళ్ళతో చర్చలు చేయండి. ఇప్పుడు అనేక సంఘాలు ఉన్నాయి, అనేక పార్టీలు ఉన్నాయి, ఈవెన్ ఎమ్మెల్యేలు ఉన్నారు. గోండ్వానా గణతంత్ర పార్టీ ఉంది, లేకపోతే భారతీయ ఆదివాసీ పార్టీలుగా చెప్పబడే పార్టీలు ఉన్నాయి. చర్చలు చేయండి. ఇవాళ చర్చలు చేయడం వల్ల ఆదివాసీలకి మంచి జరుగుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. దీంట్లో ఎవరు గెలిచిండ్రు, ఎవరు ఓడిండ్రు అని కాదు, మావోయిస్టు గెలిచిందా, ప్రభుత్వం గెలిచిందా అనేది ముఖ్యం కాదు. ఆదివాసీల గెలుపే భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు. మాలాంటి వాళ్ళందరం కోరుకుంటున్నాము. ఆదివాసీల గెలుపు కావాలా కదా. సో ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పరిస్థితుల్లో మీలాంటి వారు కావచ్చు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాల నాయకులు కూడా వీళ్ళందరూ ప్రభుత్వం అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, అలాగే కేంద్ర ప్రభుత్వం పైన కూడా. సో ఇప్పుడున్న పరిస్థితులు అసలు చర్చలు జరిపే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఏదో ఒక రోజు అటువైపు పోవాల్సిందే, జరగాల్సిందే. చర్చలు అనేవి లేకుండా మనం ఈ సమస్య పరిష్కారం మనం కనుగొనలేదు, జరగదు. జరుగుతుందా? ఇదే బీజేపీ, ఇదే విహెచ్పి, ఇదే బజరంగ్ దళ్ళు వీళ్ళందరూ చేసిండు కదా బాబ్రీ మసీద్ మీద పేద అద్వానీ గారి నాయకత్వంలో రథయాత్ర చేసి దేశమంతా తిరిగిన అంతిమంగా ఏం జరిగింది? చర్చలు జరగలేదా? తెలంగాణ కూడా అంతిమ పరిష్కారం ఎట్లా దొరికింది? చర్చలతో. అంతే కదా.
అనేది భారత రాజ్యాంగ పరిధిలో మేము ఈ రాజ్యాంగాన్ని నమ్మాం, ఈ ప్రజాస్వామ్యాన్ని నమ్మాం అంటే ఇక అది ఎవడేం చేయలేడు. నాకు దోచిందే వేదం, నాకు నచ్చిందే రంభ అన్నట్టే ఉంటుంది. ఇక నడవదు కదా అట్లా. ఇలా మోడీ అమిత్ షాలు ఈ దేశానికి వాళ్ళు వాళ్ళు ప్రధానమంత్రి అయినా హోమ్ మినిస్టర్ అయినా వాళ్ళు మొదటి వాళ్ళు కాదు, చివరి వాళ్ళు కాదు. కాలం చాలా గొప్పది. ఇలా ఒకప్పుడు అల్లూరి సీతారామరాజును కూడా టెర్రరిస్ట్ అన్నారు, ఉగ్రవాది అన్నారు, దేశద్రోహి అన్నారు. మరి ఇదే ప్రధానమంత్రి గారు మోడీ గారు పోయి విగ్రహావిష్కరణ చేశారు. ఇదే బిర్సా ముండా గారికి ఒకప్పుడు దేశద్రోహి అన్నారు, ఎన్నెన్నో మాట్లాడారు. అదే బిర్సా ముండా గారి విగ్రహాలు ఇలా ఇదే బీజేపీ వాళ్ళు పెడుతున్నారు, ఇదే ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెడుతున్నారు. మన దగ్గర కొమరం భీముని ఏంటంటే మరి ఇలా తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతోటి జయంతులు చేస్తున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా సాయుధ పోరాటం చేసిన వాళ్ళని, తుపాకులు పట్టుకొని సాయుధ పోరాటం చేసినటువంటి వాళ్ళని ఇవాళ భారత ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధులు అంటున్నది. రేపు ఏమంటారో చూద్దాం. ఇక చివరిగా అన్న మొన్న బహిరంగ సభ జరిగింది, కేసీఆర్ది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవ సభ జరిగింది. సో ఆ సభలో కూడా ప్రధానంగా దీని గురించే అంటే కర్రెగుట్ట గురించి కూడా మాట్లాడింది చూసినాం మనం కేసీఆర్. సో దానిపైన ఏమంటారు? ఎందుకంటే ఆయన హయాంలో 10 ఏళ్లలో కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి. సో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ ఏమో మీ హయాంలో ఎన్కౌంటర్లు జరగలేవా, నువ్వు ఇప్పుడు మాట్లాడేది అని చెప్పి చెప్తాను. సో మీరు కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పైన మీరేమంటారు? ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పు చేసిండు, కాదంటలేరు, ఎవ్వడు కాదంటలేడు. ఇప్పుడు తప్పు చేసినంత మాత్రం మాట్లాడొద్దా? మరి కాంగ్రెస్ పార్టీ 69 ఉద్యమాన్ని అణిచేసింది, రక్తపాతం సృష్టించింది, వేలాది మందిని చంపింది. మరి అయినంత మాత్రం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ఏమని అడగలేదా? మరి అరే ఇప్పుడు ఒక సందర్భంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పు చేసినంత మాత్రం, తప్పుడు మాట్లాడినంత మాత్రం ఇక మాట్లాడే హక్కు లేదా? మరి ఇదే ఇవాళ నువ్వు మరి ఆ రోజు ఎన్నికలకు ముందు మేము ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టులతోటి చర్చలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినావు కదా. మరి నువ్వెందుకు మాట మారుస్తున్నావు? నీ మాట మీద నిలబడి ఇంకొకరిని అడుగు. ఆ రోజు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, ఎన్నికల అవసరాలు ఉన్నాయి కాబట్టి, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నారు. అంతిమంగా ఏ పార్టీకైనా రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి అంటే మాట్లాడొద్దాం. మరి ఇదే చంద్రశేఖర్ రావు ఆయన మంత్రి పదవిగా ఉన్నప్పుడు 99కి ముందు తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడితే మరి తర్వాత ఆయన తెలంగాణ ఉద్యమాలని పాల్గొంటా, నేను తెలంగాణ ఉద్యమానికి కట్టుబడి ఉంటా అన్నప్పుడు వస్తే ప్రజలు ఆహ్వానించలేదా? మొన్న కూడా సభలో చెప్పి తెలంగాణ వచ్చింది నా వల్లనే, తెలంగాణని కొట్లాడి తెచ్చుకున్న నేను, కాంగ్రెస్ పార్టీ ఏమి ఇయ్యలేదు, కాంగ్రెస్ పార్టీ అప్పుడు శత్రువు ఇప్పుడు శత్రువు అని చెప్పి మళ్ళీ కేసీఆర్ మాట్లాడి ఇది కూడా చర్చగా నడుస్తుంది. సరే, ఆయన ఎన్ని మాట్లాడినా దీంట్లో ప్రధానంగా మేము ఆలోచించేది ఏంటంటే, ఇవాళ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నమ్మే వాళ్ళందరూ, ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్ళు, రాజ్యాంగాన్ని నమ్మేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మానవీయ కోణంలో మానవత్వంతో మనము భారత ప్రభుత్వం మీద, ముఖ్యంగా అమిత్ షా, మోడీ చేస్తున్న ప్రకటనల్ని ఖండిస్తూ చర్చలకి సానుకూల వాతావరణం ఏర్పడడానికి కాల్పుల విరమణ ప్రకటించేలాగున ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి కర్తవ్యం మనందరి మీద ఉంది. అది చేయకపోతే ఇక నేను మనిషిని, నాకు మానవత్వం ఉంది అని చెప్పుకోవడానికి ఇంకేం మిగిలి ఉంది? ఒక భూకంపం వస్తుంది, ఒక ప్రళయం వస్తుంది, ఒక సైక్లోన్ వస్తుంది, అప్పుడు మానవత్వాన్ని చాటమా? ఇవాళ ఆదివాసీలు, మూలవాసులు, ఈ దేశ సంపదను కాపాడిన వాళ్ళు మమ్మల్ని కాపాడండి అని అభ్యర్థిస్తుంటే మనం ఏం మాట్లాడొద్దా? నింబాకు నీరెత్తినట్టుందామా? మనకు సంబంధం లేదని ఉందామా? ఇదేనా మానవత్వం అంటే? ఇదేనా మనిషి అని చెప్పుకోవడానికి మనం మాట్లాడేది? ఇవాళ ఇక్కడ ఇంకా మనిషి అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా, నాకు మానవత్వం ఉందని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా కాల్పుల విరమణ ప్రకటించడానికి మనం ప్రయత్నం చేస్తూ, చర్చలకి సిద్ధమయ్యేటట్టు చేస్తూ, చర్చల ద్వారా ఏం జరుగుతుంది అనేది మన తర్వాత విషయం, అది మనకు సంబంధం లేదు. అది ప్రభుత్వము, ఆదివాసీల పక్షాన ఉన్న మావోయిస్ట్ పార్టీ వాళ్ళు తెలుసుకుంటారు. కానీ భారత రాజ్యాంగం
ఇలా భారత రాజ్యాంగానికి ప్రమాదం జరుగుతున్నది. ఉమ్, భారత రాజ్యాంగం సంక్షోభంలో ఉంది. భారత రాజ్యాంగం ఏ సంక్షోభంలో అవుతుందో ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అంతా కూడా, ప్రపంచ దేశాలందరూ కూడా భారత రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం అని చెప్పుకుంటే పరిస్థితి ఈరోజు లేకుండా పోతున్నది. ఉమ్, ఉమ్. ఇది ప్రమాదమా కాదా? ఆ ప్రమాద నివారణకి మేమందరం ముందుకొచ్చి మాట్లాడుతా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారుగా, ఇది గాదయ్య గారి స్పెషల్ ఇంటర్వ్యూ ఆపరేషన్ కగార్ పైన, అలాగే కర్రగుట్ట పైన. సో చూద్దాం, మనం కూడా ప్రభుత్వం పైన మన వంతు సహాయంగా, మన వంతు ఒత్తిడి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అండ్ అలాగే చర్చలు జరిపి, శాంతి చర్చలు జరిపి ఆదివాసుల హక్కులను కూడా కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పేసి కోరుకుంటూ చూస్తూనే ఉండండి వాహిని.